హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బావుండాలని కోరుకుంటూ, ఈరోజు క్యారెట్, బీట్రూట్ ఫ్రైని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలామంది క్యారెట్, బీట్రూట్ కర్రీని తినటానికి ఇష్టపడరు. ఈ విధంగా గనక మనం చేసుకున్నట్లయితే చాలా బావుంటుంది. ఇది చపాతీలోకైతే సూపర్‌గా ఉంటుంది. దానికోసం క్యారెట్, బీట్రూట్‌ని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగేనండి. నా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. దాంట్లో టర్మరిక్ కూడా వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసి పక్కన పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని దాని పైన బాండీ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి కొద్దిగా పచ్చిశనగ పప్పుని వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఆవాలు, జీలకర్రని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియను, పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ మాడిపోకుండా మెత్తగా కుక్ అవుతాయి. సో, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ త్వరగా మాడిపోతాయి. ఇది క్యారెట్, బీట్రూట్ కర్రీ చపాతీలోకైతే సూపర్‌గా ఉంటుందండి. పిల్లలు ఎక్కువగా కర్రీస్ తినడానికి ఇష్టపడరు కాబట్టి చపాతీలో రోల్ చేసి ఇస్తే తింటారు. దానిలోకి మనం ఆల్రెడీ 1 విజిల్ పెట్టి కుక్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పసుపు నేను ఆల్రెడీ కుక్ చేసే క్యారెట్, బీట్రూట్ కుక్ చేసేటప్పుడు వేశానండి. అందుకే ఇప్పుడు వేయట్లేదు. ఇవన్నీ ముక్కలంతా శుభ్రంగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా. దానిలో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవంతా ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి సిమ్‌లో 10 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. అంతేనండి. సింపుల్‌గా చేసేసుకోవచ్చు ఈ కర్రీ. సాఫ్ట్‌గా కుక్ అయిపోతుంది ముక్కలన్నీ. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ముక్కలు చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోయి ఉంటాయి. ఈ ఈ కర్రీ చపాతీలోకి అయితే సూపర్‌గా ఉంటుంది. అదే విధంగా రైస్‌లోకి కూడా ఏదైనా పప్పుతో సర్వ్ చేసుకుంటే ఈ ఫ్రై చాలా బావుంటుంది. పిల్లలు చపాతీలో గనుక ఇలా చేసి పెడితే పిల్లలు ఈజీగా తింటారండి. ఇష్టంగా తింటారు. చాలా బావుంటుంది. నేను ఈరోజు ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. అలాగే నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్.